తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతు సోదరులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇటు ఎంతగానో ఎదురు చూసినటువంటి రైతు భరోసా మూడో విడతకు సంబంధించినటువంటి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి పథకం ద్వారా 2,000 రూపాయలను పీఎం నరేంద్ర మోడీ గారు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ఇక్కడ భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం జరిగింది. ఇక ఈ డబ్బులను పంపిణీ చేసేందుకు డేట్ని కూడా ఫిక్స్ చేసి ఆమోదం అయితే తెలపడం జరిగిందన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే వానాకాల సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో రైతు అన్నలకు అందరికీ కూడా దాదాపు 70 లక్షల నుంచి 80 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయల నిధులను అయితే రైతుల ఖాతాల్లోకి ఈసారి వానాకాల సీజన్ కింద 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలను ఏదైతే పోయినసారి జమ చేయడం జరిగిందో సో అలాంటి ప్రక్రియలోనే ఈసారి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతన్నులకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తామని చెప్పినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు పంపిణీ విషయం భాగంగా ఒక్కొక్క రైతుకి కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మనకి 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు వారందరికీ కూడా ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేశారు అన్న దానిపై పూర్తి వివరాలు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో వివరాలు తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతులకి 5 ఎకరాలు 4 ఎకరాల నుంచి మొదలుకొని 10 ఎకరాలు 12 ఎకరాల లోపు ఉన్నటువంటి పంట సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతుల ఖాతాల్లోకి వారికి రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయాలని కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటి వరకు ఎవరైతే రైతు భరోసా డబ్బులకి అర్హత సాధించినప్పటికీ ఆ డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో సో అటువంటి రైతులకు నిధులను జమ చేసిన తర్వాత అండ్ మన కేంద్ర ప్రభుత్వం వానాకాల సీజన్ టైంకి ఆ డబ్బులు ఎప్పుడైతే పంపిణీ చేస్తారో అప్పుడు వానాకాల సీజన్లో కలుపుకొని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2,000 రూపాయలు ఈ వానాకాల ఏదైతే 23వ విడత కింద నిధులను అయితే రైతుల ఖాతాల్లోకి ఇక్కడ జమ చేయాలని అయితే ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. కానీ మనకి దాదాపు ఈ నెల చివరి ఆఖరిలో జూలై నెల మొదటి వారంలో మనకి పీఎం కిసాన్ డబ్బులు వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులను అయితే మన రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక నేరుగా డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ఒక్కొక్క రైతు కూడా మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకి అదేవిధంగా ఏదైతే వీటికి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని రెడీగానే అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు మీ ఖాతాలలో నేరుగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.